ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బంధువుల పెళ్ళికి వెళ్ళిన వాచ్మెన్ ఒక వారం 10 రోజులు విచ్చలవిడిగా తాగేసి వచ్చి చూస్తే కిడ్నీలు కనబడలా. ఇది పరిస్థితి. ఒక్క ఉదాహరణ మాత్రమే నేను చెప్పేది. ఇలాంటివి 30,000 కేసెస్ ఉన్నాయి. లివర్స్ పోయినోళ్ళు, కిడ్నీలు పోయినోళ్ళు, ప్రాణాలు పోయినోళ్ళు, ఇవన్నీ ఇది చాలా మేజర్. లిక్కర్ తీసి పక్కన పెట్టండి, ఎలాగోలాగా రికవర్ చేసుకుంటారు. సురేంద్ర నాయుడు గారు అవసరమైతే నడుంకి గుడ్డగట్టుకొని మరీ వచ్చేస్తారు. డబ్బుల గురించి నేను మాట్లాడలా, పోయిన ప్రాణాల గురించి నేను మాట్లాడుతున్నా. చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. సురేంద్ర నాయుడు గారు మీరు చెప్పిన కిడ్నీలు 30,000 మందికి పోయిండేది వాస్తవమే. 30,000 మంది మహిళలు పోయిండేది వాస్తవమే. ఆ 30,000 మంది మహిళలను ఇంతవరకు ఒక్క మహిళను కూడా సేకరించలే. కిడ్నీలు పోయిన 30,000 మందిలో ఒక్కరు కూడా ఇంతవరకు బయటకు వచ్చి చూపించి ఫోటోను వీడియోలో వీళ్ళకు ఉన్నటువంటి బాజా భజంత్రులు వాయించే ఛానళ్లలో చూపించలే. మరి అవన్నీ ఎప్పుడు వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు ఆ కేంద్రం నుండి వచ్చే కమిటీని, ఇంకో కమిటీని వచ్చి జాతీయ స్థాయిలో వచ్చి వాళ్ళు విచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జన్మ కాక మళ్ళీ జన్మలో ఆంధ్రప్రదేశ్లో పుడితే మళ్ళీ ఆ జన్మలో కూడా ఇది, ఎందుకంటే ఈ జన్మ రుణం తీరిపోతుంది ఒక శిక్ష. రెండో శిక్ష పడాలంటే మళ్ళీ జన్మ కూడా కావాలి కదా. మళ్ళీ ఆ జన్మకు కూడా వీళ్ళు శిక్ష వేయడానికి రెడీగా తయారు చేసి పెట్టుకుంటున్నారు. సరే, జరుగుతుందో జరగదో అనేది మళ్ళీ చూద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా రాజకీయాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన మొదలు పెట్టడంతో పాటు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలతో ఆయన ముందుకు వచ్చినాడు. ఆయన ముందుకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ నాయకుడికి కానీ, ఏ రాజకీయ నాయకుడికి అభిమాన సంఘాలు పెట్టిన సందర్భాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాన సంఘాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని కోరుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినారు తప్ప ఆయన ఇంకో రకంగా రాలేదు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2009లో ఎంపీగా గెలిచిన తర్వాత అప్పుడు గమ్మంగుండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వీళ్ళపైన సిబిఐ కేసును పెట్టించి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ఆరోపణలు చేసి సిబిఐ దర్యాప్తు చేసి ఇంతవరకు ఏదో కొండను దిగి ఎలకను పట్టినట్టు చేసినారు తప్ప ఏ ఒక్కటి లేదు. ఇప్పుడు మద్యం కుంభకోణం, ఎందుకంటే మద్యం ఒక నిష్పక్షపాతంగా చేయాలనే ఉద్దేశంలో భాగంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కూడా కాదు, ఆ టైంలో ఆయన ఇచ్చినటువంటి పర్మిషన్లు కంటిన్యూ చేసినారు తప్ప ఏ ఒక్కటి చేయలేదు. చేసిన తర్వాత ఉదయం 10 గంటలకు షాపులు తెరిచి సాయంత్రం 7 గంటలకు క్లోజ్ చేసినారు. వీళ్ళ మాత్రం రాత్రి నుండి ఉదయం కాదు రాత్రి కాదు, ఇంకా కంటిన్యూగా బార్ల హైవేల మీద కూడా బ్రహ్మాండంగా బార్లు, గుళ్ళ పక్కన బల్ల పక్కన అన్ని చోట్ల బ్రాంచ్ షాపులతో పాటు గ్రామాల్లో ప్రతి సందుకు బెల్ట్ షాపులు పెట్టి ఉన్నటువంటి పిల్లల నుండి వృద్ధుల వరకు అలవాట్లు లేని వాళ్ళకు కూడా అలవాటు చేపించే కార్యక్రమం చేసి రాష్ట్రంలో అశాంతికి గురి చేసి మానభంగాలు, రేపులు, మర్డర్లు రోజు లాస్ట్కు బట్టలు చెప్పే పరిస్థితి కూడా. ఈ కేసుకు సంబంధించి మాట్లాడండి సార్, ప్లీజ్. ఈ కేసుకు సంబంధించి మాట్లాడండి. అదేనండి, ఈ మద్యంతోనే కదా ఈ కేసులన్నీ వచ్చేది, ఈ మద్యంతోనే కదా. గ్రామ స్థాయిలో నీకు సందర్లో కూడా నీకు బెల్ట్ షాపులు పెడితే ఆ బెల్ట్ షాపులో తాగిన తర్వాత అలవాటు పడే. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు, నేను, రవికిరణ్ గారు తాగినాం అనుకో, ఎందుకంటే జనంలో తిరిగే వాళ్ళం కాబట్టి ఒక రకంగా కంట్రోల్ చేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మేము ఉంటాం. అంటే సాధారణమైన వాళ్ళు కంట్రోల్లో ఉండకపోవచ్చు కదా. ఆ కంట్రోల్లో ఉండనప్పుడే కదా ఇట్లాంటివన్నీ జరిగేది. అందులో భాగమే ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధంగా చేయాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. ఇంకోటి, ఇప్పుడు నితిన్ రెడ్డి గారు పురంధేశ్వరి గారు పోటీ చేసినప్పుడు గెలిచినాడు. ఇప్పుడు రెండోసారి, మూడు సార్లు ఎంపీగా బ్రహ్మాండంగా, అంటే ఇలా ఊపులో గెలిచినాడు, ఇలా గాలిలో గెలిచినాడు, గాలి లేనప్పుడు గెలిచినాడు. అన్ని చోట్ల గెలిచినటువంటి వ్యక్తే కాకుండా వాళ్ళకున్నటువంటి చరిత్ర ఆ జిల్లాలో సురేంద్ర నాయుడు గారికి బ్రహ్మాండంగా తెలుసు. కాబట్టి ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చినాడు కాబట్టి, తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడింది ఈయన సపోర్ట్ చేయకపోతే ఆయన ఇంటికి పోయినాక మళ్ళీ ఈ ఛానల్ అయిపోతే ఆయన ఎదురుతారు. ఇప్పుడు ఎందుకు జేడీ లక్ష్మీనారాయణ గారు 14 నుండి 19 వరకు సిట్టు వేయండి, దాని గురించి విచారం చేయండి అన్నప్పుడు నేను స్వాగతిస్తా అన్నాడు. పాపం మళ్ళీ ఆ ఛానల్ దిగుతాను, ఎవరెవరు ఏం ఫోన్లు చేస్తారో ఏమో, ఆయన ఏమేమి తిట్టించుకోవాల్సి వస్తుందో నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నిష్పక్షపాతం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన తిట్టించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 14 నుండి 19 వరకు 6,500 కోట్ల కుంభకోణం జరిగినప్పుడు మా రవికిరణ్ గారు ఇప్పుడు లీడర్గా బీజేపీ కూటమిలో ఉన్నారు. మరి వీళ్ళ దగ్గర ఎవరు దొంగలున్నా, ఎవరు మర్డర్లు చేసిన వాళ్ళున్నా, ఎవరు రేపు చేసిన వాళ్ళున్నా, పిఠాపురంలో ఒక
పిఠాపురంలో ఈయన కూడా కాకినాడ పక్కనే అనుకుంటా. పిఠాపురంలో ఒక మతి స్థిమితం లేని మహిళను తెలుగుదేశం పార్టీ నాయకుడు పిల్లి అతనేదో సార్ అతని పేరు కూడా ఉంది, మళ్ళా సబ్జెక్ట్ చెప్తా, కన్ఫైన్ అవ్వండి సార్, రేప్ మీరు చేసిన డిబేట్ అవుతున్నారు. దానికి సంబంధించి కూడా మాట్లాడరు వీళ్ళు వాళ్ళంతా సత్యహరిశ్చంద్రులు, వాళ్ళంతా శ్రీరామచంద్రులు. కానీ మేము బయట ఉన్నాం కాబట్టి, మేము వాళ్ళకి సంబంధం లేం కాబట్టి, మేము ఏం చేయకపోయినా మా మీద తప్పు మేము ఒప్పుతారు. అదే సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటులో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టినాడు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు సిబిఐ కేసేసి ఆయన మీద 1,00,00,000 కోట్ల అవినీతికి తెలుగుదేశంతో కలిపి చేసినారని మరి ఆమె చెప్పింది. ఆమె చెప్పినప్పుడు ఆమె తప్ప ఏమనుకోవాల్సిందే కదా. ఆమె గురించి మంచితో చెడ్డతో దేశం అందరికీ తెలుసు. మరి అలాంటి మంచిని కూడా వీళ్ళు తప్పులు పట్టమంటే ఇప్పుడు తప్పులు పడతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలా. మేము కూటమిలో ఉన్నాం, కూటమిలో ఉన్నప్పుడు విమర్శించకపోతే మాకు చెడ్డ టెక్నికాలిటీస్ ఆఫ్ ది కేసు గురించి మాట్లాడండి ప్లీజ్, ఇవన్నీ వద్దు, డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. నాకు ఓన్లీ సెక్షన్ల గురించి మాట్లాడండి, సెక్షన్ల గురించి మాట్లాడండి. 409 మిథున్ రెడ్డి లైఫ్ ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే న్యాయ కోవిదులు చెబుతున్న మాట, నేనేమి లా చదవలేదు, న్యాయ కోవిదులు చెప్పిందే నేను మీకు షేర్ చేస్తున్నా. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డికి 2 జీవిత ఖైదులు. మీరు ఇక్కడ కొత్త ఏమో ఈ దేశంలో, వేరే దేశాల్లో అయితే 1500 సంవత్సరాలు జైలు శిక్ష. వాళ్ళు ఉంటారా ఉండరా అని కాదు, అంటే వాళ్ళకున్న చట్టాలు న్యాయశాస్త్రాల ప్రకారం అన్నేళ్ళు వేసి ఉన్న సందర్భాలు కూడా మీరు ఒక మాట గూగుల్ చేయండి, దొరుకుతాయి. ఈసారి ఇక్కడ మాత్రం ఈ కేసులో చాలా బలమైన సాక్ష్యాలని పోలీసులు కూడా, మొత్తానికంటే సిట్ పోలీసులు కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఒకటి మాత్రం నిజం, ఇంతకుముందు చేయలే, మీ 5 ఏళ్ళు మీ కాలంలో వాళ్ళు చేయలే, ఇప్పుడు అదే పోలీసులు మళ్ళీ వాళ్ళకి పని చేతకాక కాదు, మీరు చేయనీయలేదు, వీళ్ళు చేయనిస్తున్నారు. సో 2 జీవిత ఖైదులకి ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు పార్టీ బాధ్యతలు ఎవరు చేపడతారో అది చెప్పండి. అదే నేను చెప్తే కదా, సిట్టు ఉంటుంది, స్టాండ్ అంటుంది. సిట్టు గురించి మనకు తెలియదు ఏముంది. సిట్టు చంద్రబాబు నాయుడు గారు సిట్టు అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. సిట్టు ఏం రాయమంటే అది రాదు సార్. సిట్టు రాయకపోతే ఒకే ఒక విషయం అండి, ఇవన్నీ పక్కన పెట్టండి. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లో ఆ లైబిలిటీ ఆయన దాంట్లో అఫిడవిట్లో ఫైల్ చేశాడా 47.47 crores ఎంతో లైబిలిటీ ఉందని, విచ్ ఈస్ లింక్డ్ విత్ ది స్కామ్. అది ఎస్టాబ్లిష్ అయింది కదా. వీళ్ళు డబ్బులు పట్టుకోలేకపోయారు కానీ ఇలాంటివి పట్టుకున్నారు. ఈ సిట్టు ఎస్టాబ్లిష్ అయింది కదా, మిథున్ రెడ్డి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది, ఇంకా అంతకంటే ఏం కావాలండి. ఇప్పుడు మీరు చెప్పినా నేను చెప్పినా సిట్టు గురించే మనం మాట్లాడుతాం. సిట్టు ఏం చేస్తుంది? సిట్టు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే సిట్టు ఆరోపణ చేయకుండా మిథున్ రెడ్డి గారి జోలికి పోతారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేయాలనే ఉద్దేశంలో భాగమే కదా ఇవన్నీ చేస్తున్నది. సిట్టు వాళ్ళు చేసినటువంటి ఛార్జ్ షీట్ వేసినటువంటి ఇవన్నీ కూడా కోర్టుకు పోయినప్పుడు కోర్టు జడ్జి గారు ఏమంటారు, జడ్జి గారు ఇంత ఆరోపణలు ఉన్నాయి కదా, ఈ ఆరోపణలు ఉన్నప్పుడు సరే అరెస్ట్ చేయండి లేదా విచారణ చేయండి అని జడ్జి గారు చెప్పకుండా, లేదు మిథున్ రెడ్డి మంచోళ్ళే పంపించండి అని ఎట్లా చెప్తారు? వీళ్ళు కేసు పెట్టిన తర్వాత, వీళ్ళు సెక్షన్లు పెట్టిన తర్వాత ఆ సెక్షన్లన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కోర్టుకు కూడా ఉంటుంది కదా. పరిగణలోకి తీసుకున్న తర్వాత కదా విచారణ జరిగిన తర్వాత సాక్షులు వచ్చి ఆ సాక్షులు చెప్పిన తర్వాత మిథున్ రెడ్డి గారు నిజంగా దోష కాదా అని తెలుసుకునే దానికి అప్పుడు కదా తెలియదు. ఆ తెలియక ముందే కదా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు